హుహు. నా ఛానెల్ ఓపెన్ జేసి చూస్తే నీకు అర్థమైందనమాట. నా తెల్లే. ఖాళీగుంటే పైకి రా ఒకసారి. బట్ట సిసిది. హుహు. నాదెయ్యనా అయ్యా? నీదెయ్య బంగారం. నువ్వే నీతో మాట్లాడాలని అనుకుంటున్నా నువ్వు కనిపించట్లేదు నాకు. ఎవరో మెసేజ్ చేసావు నువ్వు సంథింగ్ ఆయనెవరో రిప్లై ఇచ్చిర్రు. తన దగ్గర లేదు. తనకి ఫోను లేదన్నారు. సర్లే అయితే తనతో ఒకసారి మాట్లాడాలి. తనేదో పాపం ఏదో సఫర్ అవుతుందంట అని జెప్పేసి అడిగా. సరే అన్న తనొచ్చిన తర్వాత జెప్తానులే అనేసన్నారు. అదే ఇన్‌స్టా లేదంట. మరి నువ్వు ఇన్‌స్టా లేనప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి కదా! ఆల్టర్‌నేటివ్‌గా నాకు. ఇన్‌స్టా లేకపోతే నీ దగ్గర ఏదుంటే అది ఇవ్వాలి నాకు. అంతేగాని ఎవరిదో ఇస్తే నీదే అనుకుంటాను కదరా! ఏంటి మీ సిస్టరా తను? మరి నా వీడియోస్‌కి అప్పుడప్పుడు లైక్ కొడుతుంది మీ సిస్టరా? నువ్వా? సరే బాయ్. జాగ్రత్త. అందమైన చందమామ నీవేగా నువ్వే లైక్ కొడుతున్నావా? మీ సిస్టర్ ఉంటది గాబట్టి నువ్వు వాడుతున్నావు. నువ్వే లైక్ కొడుతున్నావు. అంటే నేను మెసేజ్ చేయొచ్చా? ఆ ఐడీకి? నీ పర్మిషన్ లేకుండా చేయకూడదని జెప్పి నేను మెసేజ్ ఏం జేయలేదు. కనీసం ఎలా ఉన్నావు? బ్రతికే ఉన్నావని సరేన్న ఒక మెసేజ్ అన్నా చేసేవాడిని. తను కూడా అప్పుడప్పుడు లైక్స్ ఇస్తుంది మీ వీడియోస్‌కి. ఓకేనా శివ? బాయ్ మరి. మళ్ళీ వస్తాం. వాట్ ఈస్ ఇట్? అది ఏమిటి? ఇది ఏమిటి? ఆహా! ఆ ఐడీ ఇన్‌స్టా‌లోను ఆ ఐడీకి మెసేజ్ చేయొచ్చా? బాగున్నావా? అనేసి అడుగుతున్నా. లేదంటే నీ పర్మిషన్ ఉండాలి గదా! ఎవరిదో తెలియకుండా ఎలా మెసేజ్ చేత్తాం? నోప్. ఓహ్! అంటే ఆ! మరి. నవ్వకు. నవ్వావనుకో ఇంటికొచ్చి కొడేస్తాను. సరే. చేస్తాలే. చేయు. నీ. నీ అంటే ఏంటి? నీ ఏంటి? ఐ యామ్ ఎ ఫూల్. చేయు ఏమి కాదు. చెయ్యి కాదు. చేస్తా. హాయ్ బంగారం ఎలా ఉన్నావు? అని మెసేజ్ చేస్తా. ఇన్‌స్టా ఐడీలో తర్వాత. సరే. బాయ్. జాగ్రత్తగా వెళ్ళు. వర్క్ చూసుకొని తర్వాత నాకొక మెసేజ్ పడేస్తే తర్వాత మాట్లాడదాం. నేను అలా గాలికి తిరుగుతా తోటలో.